డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మంత్రి మాట్లాడుతూ 2019లో కూడా పరిపాలన కొనసాగి ఉంటే రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉండేదన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న 16 నెలల జైల్లో ఉన్న వాడికి ఓటు వేశారు. అతను రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. గొడ్డలిపాటి నాయకుడు అభివృద్ధికి పనిచేయలేదన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా 164 స్థానాలతో అధికారం చేపట్టామన్నారు. 10.5 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. కలెక్టర్, తహసీల్దార్ ఆఫీసులు తాకట్టు పెట్టారు. మద్యం ఆదాయం 25 సంవత్సరాలకి తాకట్టు పెట్టారు. 2024 నాటికి మన రాష్ట్రం వెంటిలేటర్పై ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, మోడీల సహకారంతో వెంటిలేటర్ నుండి రాష్ట్రాన్ని ఆక్సిజన్ పీల్చుకునే స్థాయికి తీసుకువచ్చారు. 24 నెలల్లో 24 లక్షల పారిశ్రామిక పెట్టుబడులు వచ్చాయి. 24 లక్షల ఉద్యోగాలు వస్తాయి. విశాఖపట్నానికి రైల్వే జోన్ తీసుకువచ్చాం. గోదావరి పుష్కరాలు నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. 2029 కల్లా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు.